హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావణీస్ వ్లాగ్స్ అండ్ కిచెన్. ఈ రోజు మన వీడియోలో ఢిల్లీలో ఉన్న జూ పార్క్ ని అయితే చూపించబోతున్నాను. దీంతో పాటు మెట్రో మ్యూజియం కూడా ఈ వీడియోలోనే చూద్దాము. ఇక్కడికి ఎలా రావాలి, టికెట్ ప్రైస్ ఎంత ఉంటుంది, టైమింగ్స్ ఎలా ఉంటుంది, ఎప్పుడే హాలిడే ఉంటుంది, ప్రతిదీ కూడా డీటెయిల్ గా చెప్తా. ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి కామెంట్స్ పక్కన ఉన్న హైప్ అనే బటన్ మీద క్లిక్ చేసి నాకు ఫ్రీగా పాయింట్స్ కూడా ఇవ్వండి. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. మిగిలిన విషయాలన్నీ వీడియోలోకి వెళ్తూ మాట్లాడుకుందాం, వచ్చేసేయండి. ఫస్ట్ అయితే ఢిల్లీలో ఉన్న జూకి ఎలా రావాలి ఏంటి అనేది డీటెయిల్ గా తెలుసుకుందాం. నియరెస్ట్ మెట్రో స్టేషన్ వచ్చేసి సుప్రీం కోర్ట్ మెట్రో స్టేషన్. న్యూఢిల్లీ నుంచి ఇక్కడికి ఎలా రావాలి అనేది చెప్తాను. న్యూఢిల్లీ మెట్రో స్టేషన్ లో ప్లాట్ఫామ్ నెంబర్ 1 కి వెళ్లి మెట్రో ఎక్కితే పక్కనే రాజీవ్ చౌక్ మెట్రో స్టేషన్ లో దిగాలి. అక్కడ ఈ రాజీవ్ చౌక్ మెట్రో స్టేషన్ లో ప్లాట్ఫామ్ నెంబర్ 2 కు వెళ్లి అక్కడ మెట్రో ఎక్కితే గనక సుప్రీం కోర్ట్ మెట్రో స్టేషన్ లో దిగొచ్చు. దాదాపుగా 18 నిమిషాల ప్రయాణం ఉంటుంది. 20 రూపీస్ ఛార్జ్ ఉంటుంది. రాజీవ్ చౌక్ చాలా పెద్ద మెట్రో స్టేషన్ కాబట్టి రద్దీ ఎప్పుడు కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అలాంటి స్టేషన్ లో చాలా అలర్ట్ గా ఉండండి. దొంగతనాలు జరిగే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ఫోన్స్ జాగ్రత్తగా పెట్టుకోండి. ఢిల్లీలో వన్స్ ఏదైనా పోగొట్టుకున్నాము, దొంగతనం చేయబడింది అంటే కనుక అది ఇంకా తిరిగి వచ్చే ఛాన్స్ కూడా ఉండదు. సో ముందుగానే ఢిల్లీ వస్తున్నారు అంటే కనుక అన్ని జాగ్రత్తగా పెట్టుకోండి. ఇక్కడే ఢిల్లీ మెట్రో మ్యూజియం అయితే ఉంది. ఫస్ట్ జూ అంతా చూసి వచ్చిన తర్వాత మళ్ళీ ఎలాగో ఇక్కడికి ఈ మెట్రో స్టేషన్ కి రావాలి కాబట్టి రిటర్న్ వచ్చేటప్పుడు మ్యూజియం అయితే చూపిస్తాను. ముందుగా అయితే జూకి వెళ్ళిపోదాము. అక్కడ ఆటోకి 10 to 20 రూపీస్ ఇచ్చేస్తే జూ పార్క్ దగ్గర అయితే దించేస్తారు. ఇక్కడ దిగిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత క్యాఫ్టేరియా అయితే ఉంటుంది. ఏవైనా ఫుడ్ తినాలనుకున్నా, తాగాలనుకున్నా అన్ని కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి. లోపలికి అయితే ఫుడ్ ఐటమ్స్ ఏవి కూడా అలౌ చేయరు. చిన్న బ్యాగ్ అయితే అలౌ చేస్తారు. ఇక్కడ క్లాక్ రూమ్ లో పెట్టాలనుకున్న బ్యాగ్స్, పెద్ద పెద్ద బ్యాగ్స్ అయితే పెట్టేయచ్చు. చిన్న బ్యాగ్ అయితే లోపలికి తీసుకు వెళ్ళొచ్చు. కానీ అందులో ఫుడ్ ఐటమ్స్ ఏమీ ఉండకూడదు. వాటర్ బాటిల్ ఉంటే మాత్రం అలౌ చేస్తారు. ఇక్కడ ఆన్లైన్ లో ఎంట్రీ టికెట్ అయితే తీసుకోవాలి. ఇక్కడ ఇచ్చిన క్యూఆర్ కోడ్స్ స్కాన్ చేయడం ద్వారా మీరు టికెట్స్ అయితే పర్చేజ్ చేయొచ్చు. ఓన్లీ ఆన్లైన్ లోనే టికెట్ తీసుకోవాలి. ఆఫ్లైన్ అయితే కౌంటర్స్ అయితే చాలా ఉన్నాయి కానీ ఆఫ్లైన్ లో అయితే ఇప్పుడు ప్రొవైడ్ చేయట్లేదు. అడల్ట్స్ కి అయితే ఒకరికి 80 రూపీస్ టికెట్. 5 years లోపు పిల్లలకి ఎంట్రీ ఫ్రీ ఉంటుంది. 5 to 10 years పిల్లలకి అయితే హాఫ్ టికెట్ 40 రూపీస్ ఉంటుంది. క్లాక్ రూమ్స్ లో లగేజ్ బ్యాగ్స్ పెట్టడానికి ఒక బ్యాగ్ కి 5 రూపీస్ చొప్పున తీసుకుంటున్నారు. చిన్న చిన్న కాలేజ్ బ్యాగ్స్, హ్యాండ్ బ్యాగ్స్ అయితే అలౌ చేస్తారు కానీ అందులో ఫుడ్ ఐటమ్స్ ఏవి ఉండకూడదు. అది మాత్రం మెయిన్ గా గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఇంటి నుంచి ఏదైనా బాక్స్ లో ఫుడ్ తెచ్చుకున్నా సరే ఆ ఫుడ్ ని ఖాళీ చేసి ఖాళీ బాక్స్ పట్టుకెళ్ళొచ్చు కానీ ఫుడ్ ఐటమ్స్ మాత్రం లోపలికి అస్సలు అలౌ లేదు. లోపల ఏమైనా తినాలనుకుంటే అక్కడక్కడ స్నాక్స్ అవి తినడానికి స్టాల్స్ అయితే ఉన్నాయి. డ్రింకింగ్ వాటర్, టాయిలెట్స్ కూడా ఉన్నాయి. లోపల ఏ యానిమల్స్ ఉన్నాయి అన్ని కూడా ఇక్కడ బోర్డులో అయితే రాసి ఉంచారు. ముందుగా వెళ్ళగానే బ్లాక్ స్వాన్ అయితే కనిపిస్తుంది. ఇక్కడే పెద్ద పెద్ద తాబేళ్లు కూడా ఉన్నాయి. ఈ జూ పార్క్ ప్రతి ఫ్రైడే కూడా క్లోజ్ అయి ఉంటుంది. జూ అంతా కూడా చూడాలి అనుకుంటే మీరు నడిచి కూడా వెళ్ళొచ్చు, లేదంటే బ్యాటరీ ఆపరేటెడ్ కార్స్ కూడా ఉంటాయి. ఇలా ఉంటుంది అనమాట. వీటికి ప్రైస్ వచ్చేసరికి అడల్ట్స్ కి అయితే 85 రూపీస్. 5 years లోపు పిల్లలకైతే ఫ్రీ ఉంటుంది. 5 years దాటిన పిల్లలకైతే 45 రూపీస్ టికెట్ ఉంటుంది. 10 to 12 పాయింట్స్ దగ్గర దీని స్టాప్ అయితే ఉంటుంది. ఆ పాయింట్స్ దగ్గర మాత్రమే ఇది ఆగుతుంది అనమాట. సో ఇక్కడ బటర్ఫ్లై కూడా ఉంది. ఎవరైనా ఫొటోస్, వీడియోస్ దిగాలనుకున్నా దిగొచ్చు. ఇదే కౌంటర్ అనమాట, టికెట్ కౌంటర్. ఆ కార్ ఎక్కాలనుకుంటే ఇక్కడే టికెట్ తీసుకోవాలి. ఇందులో చిన్న కార్ అయితే రౌండ్ ట్రిప్ కి 484 రూపీస్ ఉంటుంది టికెట్ అయితే. అందులో 8 సీట్స్ ఉంటాయి అనమాట. ఇక్కడ క్యాష్ కౌంటర్ లో బిల్ చేయగానే వాళ్ళు మనకు ఒక బిల్ ఇస్తారు. క్యాష్ బిల్ తో పాటు ఈ విధంగా బ్యాండ్స్ కూడా ఇస్తారు. ఆ బిల్లులు మాత్రం మనం రిటర్న్ వచ్చేంత వరకు జాగ్రత్తగా క్యారీ చేసుకోవాలి. మధ్యలో ఎక్కడ పోయినా సరే, మధ్యలో వాళ్ళు అడిగినా సరే ఇంకొక ట్రిప్ కి వెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉండదు. ఈ బ్యాండ్స్ అనేవి కూడా మనకి ఎవరి బ్యాండ్ వాళ్ళకి ఇలా చేతికైతే కడతారు. ఇది చూపిస్తేనే వెహికల్ అనేది ఎక్కడానికి కుదురుతుంది. జూ అంతా చూసి తిరిగి వచ్చేంత వరకు కూడా ఈ బ్యాండ్ మన చేతికే ఉండాలి. అప్పుడే వెహికల్ ఎక్కడానికి అవుతుంది. వన్స్ ఈ బ్యాండ్ లేకపోయినా సరే, బిల్ మీ దగ్గర లేకపోయినా సరే వెహికల్ అయితే ఎక్కనివ్వరు. ఈ వెహికల్ ఎక్కిన తర్వాత డైరెక్ట్ గా లాస్ట్ వరకు ఒకే వెహికల్ లో అయితే వెళ్ళలేము. ఇది ఫస్ట్ పాయింట్ లో దించేస్తారనమాట. దించేసిన తర్వాత ఈ వెహికల్ వెళ్ళిపోతుంది. అక్కడ దిగిన తర్వాత దానికి దగ్గరలో ఏ యానిమల్స్ ఉన్నాయి అనేది మనం చూసిన తర్వాత మళ్ళీ ఆ పాయింట్ దగ్గర నించుంటే వేరే ఏదైనా ఖాళీ వెహికల్ వస్తే అది మళ్ళీ ఈ బ్యాండ్ చూపిస్తే వాళ్ళు ఎక్కిస్తారనమాట. నెక్స్ట్ పాయింట్ లో దించేసి ఆ వెహికల్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సో అలాగా లాస్ట్ వరకు మీరు ఎన్నిసార్లు అయినా వెహికల్ ఎక్కొచ్చు. ఒక పాయింట్ లో దిగిన తర్వాత మీకు నచ్చినవన్నీ చూసేసి అలాంటి వెహికల్ కంటిన్యూస్ గా వస్తూనే ఉంటాయి. ఎక్కిన తర్వాత నెక్స్ట్ పాయింట్ లో మీరు దిగొచ్చు. నాకైతే ఈ వెహికల్ ఎక్కడం వృధా అని అనిపించింది. ఎందుకంటే అన్ని పాయింట్స్ కూడా కొంచెం దగ్గరగానే ఉంటాయి. ఒక 3-4 పాయింట్స్ మాత్రమే దూరంగా ఉంటాయి. మేము వెహికల్ తీసుకున్నాము కానీ వెహికల్లో ఎక్కింది తక్కువ, నడిచే దూరం మాత్రం చాలా ఎక్కువైంది. పక్కనే ఉంది కదా, ఇది చూసేసి మళ్ళీ ఎక్కుదాం, దీని పక్కన ఇంకో యానిమల్ ఉంది కదా, ఇది చూసిన తర్వాత మళ్ళీ పాయింట్లో ఎక్కుదామని చెప్పి అలాగా మ్యాక్సిమం అంత దూరం కూడా నడిచి వెళ్ళిపోయాము. ఒక 3 పాయింట్స్కి మాత్రమే మేము వెహికల్ ఎక్కడం అనేది జరిగింది. నాకైతే మనీ అంతా వేస్ట్ అని అనిపించింది. దీని బదులు మొత్తం కూడా నడిచి వెళ్ళిపోవడం బెటర్. మొత్తం నడిస్తే కనుక ఒక 2 hours లో మొత్తం జూ అంతటిని కూడా కవర్ చేయొచ్చు. అన్నింటికంటే జింకలు మాత్రం చాలా ఎక్కువ రకాలు ఉన్నాయి. ఇది వచ్చేసి గోల్డెన్ జాక్
వెహికల్ అనమాట. చివరిన పడుకొనే ఉన్నాయి. ఏవి కూడా అంత యాక్టివ్గా తిరుగుతూ అయితే లేవు. ఎండతో వచ్చాం కాబట్టి అస్సలు యాక్టివ్గా లేవు. ఇది వచ్చేసి కామన్ ఫాక్స్ అనమాట. ఈ చిట్టి చిట్టి తాబేలు చూసారా ఎంత క్యూట్గా ఉన్నాయో. వీటి తర్వాత రెడ్ ఇయర్డ్ స్లైడర్ అనమాట. వీటి చెవులు రెడ్ కలర్లో ఉన్నాయి చూడండి. ఈ జూ పార్క్ని విజిట్ చేయడానికి బెస్ట్ టైమింగ్స్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ వస్తే కనుక యానిమల్స్ అన్నీ కూడా యాక్టివ్గా అటు ఇటు తిరుగుతూ కనిపిస్తాయి. ప్రతిదీ కూడా చూస్తూ మీరు ఎంజాయ్ చేయొచ్చు. ఎండతో వస్తే కనుక అన్నీ కూడా రిలాక్స్గా పడుకునే ఉంటాయి. ఏవి పెద్దగా అయితే కనిపించవు. ఎర్లీ మార్నింగ్ అంటే 8:30కి ఓపెన్ చేస్తారు. మార్నింగ్ 8:30 to 5:30 వరకు ఎంట్రీ ఉంటుంది. ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు అయితే ఈ టైమింగ్స్ ఉంటాయి. అక్టోబర్ నుంచి మార్చ్ వరకు అయితే మార్నింగ్ 9 to ఈవినింగ్ 4:30 వరకు ఎంట్రీ టైమింగ్స్ అయితే ఉంటుంది. పీకాక్ చూడండి ఎంత చక్కగా పురువిప్పిందో. వస్తున్న వాళ్ళందరికీ కూడా చక్కగా పురువిప్పి అన్ని యాంగిల్స్ కూడా కవర్ చేస్తుంది. మన ఇండియా క్యాపిటల్లో జూ ఉండాలనే ఆలోచన 1951లో ప్రతిపాదించబడినప్పటికీ ఈ పార్క్ని అయితే 1959 నవంబర్ 1న అయితే తెరవడం జరిగింది. అప్పుడే ప్రారంభించారు. దాని తర్వాత 1982లో దీనికి అఫీషియల్గా నేషనల్ జియోలాజికల్ పార్క్ అని పేరు పెట్టారు. ఇది మొత్తం కూడా 176 ఎకరాల్లో ఉందంట. ముఖ్యంగా ఇక్కడ తెల్ల పులులు, ఖడ్గమృగాలు, వివిధ పక్షుల జాతులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. స్పాటెడ్ డీర్స్ చూడండి ఎన్ని ఎక్కువగా ఉన్నాయో. డీర్స్ మాత్రం అన్ని యానిమల్స్ కంటే చాలా ఎక్కువగా ఉన్నాయి. గుంపులు గుంపులు ఉన్నాయి అన్నమాట. మిగిలినవన్నీ కూడా 1-2 మాత్రమే ఉన్నాయి. డీర్స్ మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి. మనం వెహికల్లో ఎక్కితే కనుక అవి ఆపడానికి పాయింట్స్ ఉంటాయని చెప్పాను కదండి. సో ఇలా బోర్డ్స్ అయితే ఉంటాయి. ఎక్కడెక్కడ పాయింట్స్ ఉంటాయో అక్కడ మాత్రమే స్టాప్ చేస్తారు వెహికల్ని. అక్కడే దిగాలి. అలాంటి పాయింట్స్ దగ్గరే మనం ఎక్కడానికి కుదురుతుంది అనమాట. అలాంటి పాయింట్స్ ఎన్ని ఉన్నా సరే మీరు ఎన్నిసార్లు అయినా ఎక్కొచ్చు, ఎన్నిసార్లు అయినా దిగొచ్చు. రైనో చూడండి నీటిలో చక్కగా పడుకొని ఉంది. ఎక్కడ ఏ యానిమల్స్ ఉన్నాయని చెప్పి అక్కడక్కడ ఇలాంటి బోర్డ్స్ అయితే ఉంటాయి. ఇది వచ్చేసి ఎలుగుబంట్లు అనమాట. లోపల ఉన్నాయి. ఎండతో అన్ని కూడా లోపలే ఉన్నాయి. ఎండతో వస్తే మాత్రం మీకు ఏమి కూడా సరిగ్గా కనిపించవు. మార్నింగ్ టైంలో వస్తేనే అన్ని కూడా యాక్టివ్గా కనిపిస్తాయి. ఇది వచ్చేసి ఘోరల్ అనమాట. ముఖ్యంగా పహాడీ కొండ ప్రాంతాల్లో ఎక్కువగా నివసిస్తుంది. ఎక్కడో మూల కూర్చుంది. ఇది కూడా పిల్లల్ని తీసుకుని వస్తే కనుక మార్నింగ్ టైంలోనే ప్రిఫర్ చేయండి. వాళ్ళకి కూడా చూపించడానికి అన్నీ కూడా ఈజీగా ఉంటుంది. ఎండతో వస్తే కనుక నడవలేరు. వేడి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఢిల్లీలో. మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. ఇవన్నీ కూడా వాటర్ బర్డ్స్ అనమాట. పైకి ఎగిరిపోకుండా ఇలా మొత్తం కూడా కవర్ చేసి అయితే ఉంచారు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా తప్పకుండా పాటించాల్సింది వీటి మీద రాళ్ళు విసరటం కానీ, గట్టిగా అరవటం కానీ అస్సలు ఏం చేయకూడదు. లైన్ చూడండి ఎంత చక్కగా అలా రిలాక్స్ అయి పడుకునే ఉందో. అస్సలు చలనం లేదు దీంట్లో. బయట అయితే ఒకే ఒక్క లైన్ ఉంది. దీని లోపల 2 బేబీస్ ఉన్నాయి అనుకుంటా. వాటి వైపు ఇది చూస్తుంది కానీ అస్సలు కదలటం లేదు. ఫుడ్ టైం అయినట్టుంది. కొన్ని దగ్గరగానే ఉంటాయి కాబట్టి నడవడానికైతే ట్రై చేయొచ్చు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఈ యానిమల్స్ ఇలా పడుకుని ఉంటే గట్టిగా అరుస్తున్నారు. కాసేపు లేచి అటు ఇటు తిరుగుతుందేమో, ఫొటోస్ వీడియోస్ తీసుకోవచ్చు అని చెప్పి. కానీ యానిమల్స్ ఎండతో వస్తే మాత్రం ఇలాగే ఉంటాయి. ఫుడ్ తీసుకొచ్చారే అని చెప్పి ఇలా కాసేపు తలెత్తి మళ్ళీ అలా రిలాక్స్ అయ్యి కూర్చుంటుంది. అన్నింటి దగ్గర కంటే కూడా ఈ లైన్ దగ్గర చాలాసేపు నించుండిపోయాము. ఇది లెగుస్తుందేమో, అటు ఇటు తిరుగుతుందేమో అని. కానీ అస్సలు చలనం లేదు. ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోయాము. తర్వాత ఎలిఫెంట్ పాయింట్ అయితే వచ్చింది. ఇది కూడా ఒకే ఒకటి మాత్రమే బయట ఉంది. ఆకులు అలా తింటుంది అంతే. ఇంకా ఇక్కడ చాలానే ఉన్నాయి. క్రొకడైల్స్, ఎలిఫెంట్స్, హిప్పోస్, వైట్ బగ్స్, బ్లాక్ బగ్స్, రకరకాల పక్షుల జాతులు అన్నీ కూడా. తిరగాలంటే చాలా దూరం ఉంది. అంతా కూడా తిరగొచ్చు. ఒక 2 గంటల్లో మొత్తం కూడా కవర్ చేయొచ్చు. అప్పటికి కూడా ఎండ చాలా గట్టిగా తగులుతుందని చెప్పి పక్షులు ఇంకా అలాగే పాముల దగ్గరికి అయితే వెళ్ళలేదు. స్నేక్స్ అవి. ఎలిఫెంట్స్ చూసిన తర్వాత ఈ పాయింట్లో మళ్ళీ మనం వెహికల్ ఎక్కితే కనుక దీని నెక్స్ట్ పాయింట్ వైట్ టైగర్ పాయింట్ ఉంటుంది. అక్కడైతే దించేస్తారు. మధ్యలో ఇలాంటి మోనుమెంట్స్ కూడా ఉన్నాయి. ఇలా చాలా మందికి తెలిసే ఉంటుంది. 2014 సెప్టెంబర్ 23న ఒక వీడియో అయితే చాలా వైరల్ అయింది. జూ పార్క్లో వైట్ టైగర్ దగ్గర ఒక మనిషి ప్రమాదవశాత్తు పడిపోయి చనిపోయిన సంగతి. అది ఇక్కడే జరిగింది. ఈ వైట్ టైగర్ దగ్గరనే ఒక వ్యక్తి పడిపోయిన వెంటనే అక్కడ ఉండే చుట్టుపక్కల పిల్లలందరూ కూడా ఆ పులి పైన రాళ్ళు విసరడం ప్రారంభించారు. వెంటనే ఇంకా ఆ పులి కోపం పెరిగిపోయి అతన్ని లోపలికి తీసుకుని వెళ్ళి మొత్తం గాయాలు పాల్చేసింది. గాయాల ఫుల్గా అయిపోయిన తర్వాత ఆ వ్యక్తి కొంతసేపటికే చనిపోవడం కూడా జరిగింది. సో అందుకోసమని ఇలాంటి ప్లేసెస్కి పిల్లలతో వెళ్తే గనక రాళ్ళు విసరడం అలాంటివి అస్సలు చేయకూడదు. ముఖ్యంగా ఫుడ్ తినిపించడం కూడా చేయొద్దు ముందుగానే. అందుకే వాళ్ళకు ఫుడ్ అది కూడా లోపలికి అస్సలు అలౌ చేయటం లేదు. మంకీస్ కనిపిస్తున్నాయి కదా ఏదో ఫుడ్ ఇద్దామని మాత్రం అసలు అనుకోకండి. కరివేపాకు చెట్లు మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి.
పిల్లలతో వచ్చేటప్పుడు అక్కడ ఉండే గ్రిల్స్ ఎక్కడం కానీ అలాంటివి అసలు చేయనివ్వద్దు. ఇంకా ఈ వీడియోలో చూపించినవి వుల్ఫ్, జాగ్వార్, లియోపార్డ్, ఔల్, కైట్, బ్లాక్ కైట్, ప్యారెట్స్, రకరకాల పక్షులు, వల్చర్, హైనా, మెకావ్స్, కోళ్ళు, నెమళ్ళు, ఇంకా చాలా రకాలు ఉన్నాయి. లాస్ట్లో పాములు కూడా ఉంటాయి. ఇండియన్ కాబ్రా, లిజర్డ్స్, ర్యాట్ స్నేక్స్ అన్నీ కూడా ఉంటాయి. కానీ అక్కడ వరకు మేమైతే వెళ్ళలేదు. ఆస్ట్రిచ్, బెంగాల్ టైగర్, ఘోర్, స్మాల్ మ్యామల్స్ అన్నీ కూడా ఉన్నాయి. 130 కంటే ఎక్కువ జాతులకు చెందిన 1500 కంటే ఎక్కువ జంతువులు, పక్షులు ఇక్కడ ఉన్నాయంట. పిల్లలు ఉండే వాళ్ళు సింగిల్ విజిట్ అయితే చేయొచ్చు ఈ జూ పార్క్ కి. వెహికల్ ఎక్కడం కంటే కూడా నడిచి వెళ్ళటానికి ట్రై చేయండి. నడవలేనంత మరీ పెద్దదైతే కాదు, నడవగలిగేంత మీడియం గానే ఉంటుంది. కాకపోతే ఎండ లేని టైంలో మార్నింగ్ కానీ అలాంటి టైంలో ప్రిఫర్ చేయండి. మీరు ఈజీగా వెళ్ళగలుగుతారు. మధ్య మధ్యలో తినడానికి స్నాక్ పాయింట్స్, ఐస్ క్రీమ్స్ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. బాతులు మాత్రం చాలా చక్కగా విశాలంగా తిరుగుతున్నాయి ఇక్కడ మాత్రం. మొత్తం అంతా చూసిన తర్వాత మీరు బ్యాగ్స్ ఏమైనా క్లాక్ రూమ్స్ లో పెడితే తీసుకున్న తర్వాత బయటకు వచ్చేసి అక్కడ ఆటో ఎక్కితే సుప్రీం కోర్ట్ మెట్రో స్టేషన్ కి అయితే వెళ్ళిపోవచ్చు. దీనికి నియరెస్ట్ మెట్రో స్టేషన్ కూడా సుప్రీం కోర్ట్ మెట్రో స్టేషనే కాబట్టి అక్కడే మెట్రో మ్యూజియం కూడా ఉంటుంది. వెళ్ళేటప్పుడు అది కూడా చూపించేస్తాను ఈ వీడియోలోనే. మెట్రో స్టేషన్ పక్కనే ఉంటుంది అనమాట ఢిల్లీ మెట్రో మ్యూజియం. ఇక్కడ మెట్రో ఎలా మొదలైంది, లోపల ఎలా ఉంటుంది, ప్రతిదీ కూడా మెట్రోకి సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా డీటెయిల్డ్గా ఉంటుంది. లోపలికి వెళ్తూ మిగిలిన విషయాలన్నీ కూడా మాట్లాడుకుందాం. లోపలికి వెళ్దాం, వచ్చేసేయండి. మీ దగ్గర బ్యాగ్స్ ఏమైనా ఉంటే ఇక్కడ పెట్టేయాలి. కౌంటర్ ఉంటుంది, లోపల బ్యాగ్స్ పెట్టేసి లోపలికి వెళ్తే కనుక ఒక మనిషికి 10 రూపీస్ టికెట్ అనమాట. టికెట్ తీసుకుంటేనే లోపలికి ఈ టికెట్ కోడ్ అనేది ఇక్కడ స్కాన్ చేస్తేనే ఈ గేట్ అనేది ఓపెన్ అవుతుందన్నమాట. సో కోడ్ స్కాన్ చేసిన తర్వాత లోపలికి వెళ్ళగానే సో ప్రతిదీ కూడా డీటెయిల్డ్గా అన్నీ ఇక్కడ ఉంటాయి. చూసారా, స్టార్టింగ్లో ఇది వచ్చేసి డ్రైవర్లెస్ ట్రైన్ అనమాట. ప్రతిదీ కూడా డెమోలా ఇక్కడ పెట్టారు. అసలు డిఎంఆర్సి ఎలా ఫామ్ అయ్యింది, ఎప్పుడు స్టార్ట్ అయ్యింది, ఢిల్లీ మెట్రో యొక్క హైలైట్స్ ఏంటి, ప్రతిదీ కూడా డీటెయిల్డ్గా మీరు ఇక్కడ చూడొచ్చు. మెట్రోని ఎలా డ్రైవ్ చేయొచ్చు ఏంటి అనేది ఇక్కడ డెమో అయితే చేయొచ్చు సెల్ఫ్గా. అక్కడ వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారు అనమాట. స్టార్ట్ చేసే ముందు మొత్తం కూడా దాన్ని బట్టి మనం ఇలా కాసేపు స్టార్ట్ చేసి మెట్రోని మనమే రియల్గా నడుపుతున్నాము అనే ఫీలింగ్ అయితే వస్తుంది. ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా దీన్ని అయితే ఎక్స్పీరియన్స్ చేయండి. కొంచెం థ్రిల్లింగ్గా అనిపిస్తుంది. దీనికి సపరేట్ టికెట్ అంటూ ఏమీ లేదు. ఎంట్రీ టికెట్ 10 రూపీస్ టికెట్ తీసుకుంటే మీరు ఇక్కడ ఇవన్నీ చూసి ఈ ట్రయల్ కూడా మీరు చేయొచ్చు అనమాట. మెట్రో స్టేషన్ పక్కనే కాబట్టి ఈ సుప్రీం కోర్ట్ మెట్రో స్టేషన్కి ఎప్పుడైనా వస్తే కనుక ఈ మ్యూజియం అయితే మీరు తప్పకుండా విజిట్ చేయండి. చాలా తక్కువ టైంలోనే చూసేయచ్చు. ఎంట్రీ టికెట్ కూడా 10 రూపీస్ ఉంటుంది. ఇదంతా కూడా నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్లో ఢిల్లీ మెట్రోని ఎవరెవరు విజిట్ చేశారు ఏంటి అనేది ప్రతిదీ కూడా డీటెయిల్డ్గా ఫొటోస్తో పాటు ఉంటుంది. ఇంకా ఇక్కడ మెట్రోకి సంబంధించి చిన్న చిన్న టాయ్స్ కూడా అమ్ముతారు. ఈ చిట్టి మెట్రో ట్రైన్ వచ్చేసి 160 రూపీస్ అంట. కాస్ట్ అయితే ఎక్కువనే అనిపించింది, కానీ పిల్లలు వచ్చిన తర్వాత ఊరుకోరు కదండి. మ్యూజియంలో అంతా కూడా అయిపోయిన తర్వాత లాస్ట్కి సెల్ఫీ పాయింట్ కూడా ఉంటుంది. సో ఇది సెల్ఫీ పాయింట్ అనమాట. మ్యూజియం అంతా కూడా చూసిన తర్వాత సుప్రీం కోర్ట్ మెట్రో స్టేషన్ లో ప్లాట్ఫామ్ నెంబర్ 2కి వెళ్లి మెట్రో ఎక్కితే రాజీవ్ చౌక్ లో దిగి అక్కడ మళ్ళీ ప్లాట్ఫామ్ నెంబర్ 2కి చేంజ్ అయ్యి మెట్రో ఎక్కితే న్యూ ఢిల్లీలో దిగిపోవచ్చు. ఇది ఇవాల్టి వీడియోలో ఢిల్లీలో ఉన్న జూలాజికల్ పార్క్ అండ్ అలాగే ఢిల్లీ మెట్రో మ్యూజియం.
మీకు డీటెయిల్గా అర్థమైందని అనుకుంటున్నాను. డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా హిట్ చేసుకుని నోటిఫికేషన్స్ని ఆల్లో పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియోకి నోటిఫికేషన్ ద్వారా మీ వరకు చేరుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.